ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. భారీ వర్షాలు హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో భారత వాతావరణ శాఖ హైడ్రాలు జనంతో ఆడుకుంటున్నాయి. కాసేపట్లో భారీ వర్షం కురవబోతోందంటూ జనాలకు హైడ్రా అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది. ఓ మోస్తరు వర్షం కురుస్తుందని ఐఎండీ బులెటిన్ రిలీజ్ చేస్తుంది. ఒక్కోసారి చినుకు కూడా పడదు, కానీ అలర్ట్స్ మాత్రం వస్తాయి. దీంతో ప్రజల్లో కన్ఫ్యూజన్. హైడ్రా చెప్పింది ఫాలో అవ్వాలా, ఐఎండీ చెప్పింది వినాలా? హైదరాబాద్లో భారీ వర్షాల సమయంలో హైడ్రా సేవలు కీలకంగా మారాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో కలిసి సహాయక చర్యలో పాల్గొంటోంది హైడ్రా. ప్రత్యేకంగా హైడ్రా మాన్సూన్ టీమ్స్ కూడా ఉన్నాయి. ట్రాఫిక్ జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలతో కలిసి హైడ్రా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖతో హైడ్రా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంది, ఎంత మేర వాన కురుస్తుంది అనేది భారత వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. బేగంపేటలోని ఐఎండీ ఆఫీసులో హైడ్రా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. ఐఎండీ సూచనలు హైడ్రా పాటిస్తుంది. కాకపోతే ఇది కొద్దిమేర మాత్రమే. మొదట్లో హైదరాబాద్లో వర్ష సూచనలకు ఐఎండీ బులెటిన్ వాడుకుంది హైడ్రా. ఆ తర్వాత నుంచి థర్డ్ పార్టీ ద్వారా సూచనలు తీసుకుంటోంది. ఐఎండీ రోజువారీగా ఫోర్కాస్ట్, నౌకాస్ట్, ఫ్లడ్, థండర్ స్ట్రామ్ లాంటి అంశాలపై బులెటిన్ రిలీజ్ చేస్తుంది. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు సంబంధిత శాఖలకు పంపుతుంది. అదేవిధంగా సిటీలోని పలానా జోన్లో లేదా పలానా సైడ్ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్న అంచనాను 3 గంటల ముందే ప్రిడిక్ట్ చేసి బులెటిన్ రిలీజ్ చేస్తోంది. కానీ పర్టికులర్గా ఏరియా అనేది మెన్షన్ చేయదు. ఐఎండీ బులెటిన్ కాకుండా వెదర్ అప్డేట్స్ కోసం హైడ్రా ప్రత్యేకంగా థర్డ్ పార్టీ నియమించుకుంది. ఆ అప్డేట్స్కు అనుగుణంగా హైడ్రా హైదరాబాదీలకు రెయిన్ అలర్ట్ మెసేజెస్ పంపిస్తోంది. అయితే ఇందులో ప్రాంతం లేదా ఏరియా పేరుతో సహా మెన్షన్ చేస్తోంది. ఇది కొంతమేర ఉపయోగపడేదే, కానీ ఇటు హైడ్రా అలర్ట్స్, ఇటు ఐఎండీ అప్డేట్స్తో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ దాకా భారీ వర్షం కురుస్తుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు ఎస్ఎంఎస్ పంపించింది హైడ్రా. మరోవైపు ఐఎండీ మాత్రం వర్షాలకు సంబంధించి ఎలాంటి బులెటిన్ జారీ చేయలేదు. ఇక్కడ హైడ్రా అలర్ట్ ఇచ్చింది, ఐఎండీ బులెటిన్ కాదని అర్థమవుతోంది. హైడ్రా మెసేజ్ అయితే పంపింది, కానీ అందులో చెప్పినట్టు ఎక్కడా భారీ వర్షం కురవలేదు. దీనివల్ల జనాలు గందరగోళానికి లోనవుతున్నారు. ఇప్పుడంటే హైడ్రా మెసేజెస్ వస్తున్నాయి, కానీ అనేక మంది ఎప్పటినుంచో ఐఎండీ వెబ్సైట్స్, బులెటిన్స్ ఫాలో అవుతున్నారు. ఐఎండీ ఇచ్చే సూచనలు అఫీషియల్ రాడార్, శాటిలైట్ సమాచారంతో పాటు సముద్రంలోని సినాప్టిక్ కండిషన్స్ ను అంచనా వేసి ఐఎండీలోని సైంటిస్టులు బులెటిన్ రిలీజ్ చేస్తారు. కాకపోతే ఏరియా వైజ్ గా బులెటిన్ ఇచ్చే విధానం ఐఎండీలో లేదు. దానిని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. సిటీలో చిన్నపాటి వర్షం కురిసినా కూడా భారీ వర్షం రేంజ్లో వరద కనిపిస్తోంది. ఐఎండీ హైదరాబాద్కి ఇస్తున్న అన్ని బులెటిన్స్లోనూ మోస్తరు భారీ వర్షాలే తప్ప అతి భారీ వర్షాలనేవి ఉండటం లేదు. కానీ కొందరు అతి భారీ అంటూ ప్రచారం చేస్తున్నారని ఐఎండీ చెబుతోంది. ఏది ఏమైనా కానీ ఐఎండీ హైడ్రా మధ్య సమన్వయం లేకపోవడం సిటీ జనాలను గందరగోళంలో పడేస్తోంది.